all, welcome back to our channel. So ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించిన క్విక్ రివిజన్ అనేది చూసుకుందాము. బికాస్ ఇంగ్లీష్ కి క్విక్ రివిజన్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది, కాబట్టి ఈ వీడియోలో కూడా మీకు చిన్న చిన్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. ఓకేనా? పేపర్ ప్రెజెంటేషన్ యాజ్ వెల్ యాజ్ ది ఓవరాల్ రివిజన్ ఆఫ్ తెలుగు సెమిస్టర్ 3. Okay, we will discuss in this video. Okay students, so coming back to the question paper pattern, మీకు question paper pattern ఎలా ఉంటుందంటే మొత్తం 80 marks question paper as you all know, and part A consisting of 20 marks and part B consisting of 60 marks. part A లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎన్ని ఆన్సర్స్ చేయాలి, ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్ అని అంటే part A లో మొత్తం 6 క్వశ్చన్లు అడుగుతాడు. 6 క్వశ్చన్స్లో మీరు ఏవైనా 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్యారీస్ 5 మార్క్స్. 4 into 5 20 మార్క్స్. ఓకే, పార్ట్ బిలో మీకు 7th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు ఉంటాయి. అంటే 4 క్వశ్చన్లే ఉంటాయి, ఒక్కొక్కటి 15 మార్కులు ఉంటుంది, ఒక్కొక్కటి 15 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో 7th క్వశ్చన్లో ఏం అడుగుతాడు, 8th క్వశ్చన్లో ఏం అడుగుతాడు, 9th క్వశ్చన్లో ఏం అడుగుతాడు, 10th క్వశ్చన్లో ఏం అడుగుతాడు, అసలు పార్ట్ ఏలో ఏం అడుగుతాడు, అసలు మేము ఏమేమి చదువుకోవాలి, ఎవ్రీథింగ్ కొంచెం క్విక్గా చెప్పేసి అనమాట. ఐ హోప్ దాట్ మీలో చాలా మందికి ప్రిపరేషన్ అనేది అయిపోయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా కూడా నో ప్రాబ్లం, ఈ వీడియోలో అయితే చాలా క్లియర్ కట్గా చెప్తాను స్టూడెంట్స్. ఓకేనా? సో పార్ట్ ఏలో మొత్తం 6 క్వశ్చన్లు వస్తాయన్నాను. మీ సిలబస్లో మొత్తం ఎన్ని ఉంటాయి, 3 పార్ట్స్ లాగా ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏమో ప్రాచీన పద్య భాగం అంటారు, అందులో 3 లెసన్లు ఉంటాయి. ధర్మజని వాక్చాతుర్యం ఒక లెసన్, సెకండ్ లెసన్ ఏమో విభీషణుని శరణాగతి, థర్డ్ లెసన్ ఏమో గుణనిధి కథ. ఈ 3 లెసన్లు అనేది మీకు ప్రాచీన పద్య భాగంలో ఉంటాయి. ఆధునిక పద్య భాగంలో మీకు రైతు ప్రశస్తి, ఇంకా గురుదక్షిణ, ఇంకొకటి గుడిసెలు కాలిపోతున్నాయి. ఈ 3 లెసన్లు ఆధునిక దాంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ గ్రామర్, శబ్దాలంకారాలు యాజ్ వెల్ యాజ్ అర్థాలంకారాలు ఉంటాయి. అండ్ పార్ట్ ఏలో మీకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ సందర్భ సహిత వాక్యాలే అడుగుతాడు. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారంటే ప్రాచీన పద్య భాగంలో 3 లెసన్లు ఉన్నాయి కదా, ఏమేమి లెసన్, ధర్మజుని వాక్చాతుర్యము, గుణనిధి కథ, విభీషణుని శరణాగతి ఉన్నాయి కదా. సో ఈ 3 లెసన్లకేని ఏవైనా 2 లెసన్లకేని సందర్భ సహిత వాక్యాలు అనేది అడుగుతాడు. సందర్భ సహిత వాక్యాలు అనేది నేర్చుకోండి. అంటే ఆ లెసన్లో ఒక లైన్ ఇస్తాడు, ఆ లెసన్లో ఎక్కడ వచ్చింది, ఆ సందర్భం ఏంటి, కైపరిచయం రాయాలి, సందర్భం రాయాలి, భావం రాయాలి. ఈ 3 సైడ్ హెడ్డింగ్లు పెట్టి రాయాలి ఒకవేళ మీరు అటెంప్ట్ చేసినట్టయితే. ఓకేనా? అండ్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఆధునిక పద్య భాగం నుంచి అడుగుతాడు. అంటే రైతు ప్రశస్తి నుంచి, గురుదక్షిణ నుంచి, ఆల్ ఎల్స్ ఇంకొకటి ఏముంది, గుడిసెలు కాలిపోతున్నాయి. ఈ 3 లెసన్ల నుంచి అయినా థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనేది వస్తుంది మీకు పార్టీలో. ఒక్కొక్కటి 5 మార్కులు ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకవేళ మీరు సందర్భ సహిత వాక్యాలు అన్ని లెసన్స్ నేర్చుకుంటే సరిపోతుంది పార్ట్ ఏకి. ఒకవేళ సందర్భ సహితాలు 50-50 నేర్చుకున్నారు, ఇంకా 5th క్వశ్చన్ ఎక్కడికైనా వస్తుంది పార్ట్ ఏలో అంటే 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఏమో కవి పరిచయం అడుగుతాడు. అంటే ధర్మజుని వాక్చాతుర్యం రాసిన కవి గురించి, మళ్ళా గుడిసెలు కాలిపోతున్నాయి, రైతు ప్రశస్తి, గురు దక్షిణ, విభీషణ శరణాగతి అండ్ గుణనిధి కథ. ఈ 6 లెసన్ల కవులు ఎవరైతే ఉన్నారో ఈ 6 లెసన్ల కవుల గురించి నేర్చుకుంటే ఏదైనా ఒక కవి గురించి పార్ట్ ఏలో కంపల్సరీగా అడుగుతాడు. ఇది కంపల్సరీ క్వశ్చన్. ఏ కవి గురించి అయినా కానివ్వండి, 6 యూనిట్స్లో ఏవైనా ఒక యూనిట్ కవి గురించి పార్ట్ ఏలో అడుగుతాడు, అది 5 మార్కులు. ఇంకొకటి షార్ట్ లెసన్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతాడు, లైక్ రైతు ప్రశస్తి నుంచి కానీ, గురుదక్షిణ నుంచి కానీ, ఇంకొకటి గుడిసెలు కాలిపోతున్నాయి. ఇవన్నిటి గురించి ఒక షార్ట్ క్వశ్చన్ అనేది పార్ట్ ఏలో అడుగుతాడు. సో 6 క్వశ్చన్లు ఏళ్ళకైనా వస్తాయి అనేసి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీరు సందర్భ సహిత వాక్యాలు నేర్చుకున్నట్టయితే షార్ట్ క్వశ్చన్స్ ఏం నేర్చుకోకండి, యాజ్ వెల్ యాజ్ కవుల గురించి కూడా ఏం నేర్చుకోవాల్సిన అవసరం అనేది లేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది పార్ట్ బి. పార్ట్ బి చాలా క్రూషియల్ స్టూడెంట్స్, ఎందుకంటే అది 60 మార్కులు కదా, 60 మార్క్స్, కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. 7th క్వశ్చన్ మీకు పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమని చెప్తాడు. 7th క్వశ్చన్. పార్ట్ బిలో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది, అవునా? ఇంటర్నల్ చాయిస్ ఇస్ కంపల్సరీ మీకు ఉంటుంది. అంటే 7A 7B ఇస్తాడు, ఏదైనా ఒకటి రాయాలి. ఇంకా చాలా మంది ఏమడుగుతున్నారంటే, అక్క నేను 7A రాస్తా, తర్వాత 7B ఇట్లా రాస్తా, నాకు 15 30 మార్కులు వచ్చేస్తాయి అని అంటే అట్లా రావు.
ఒక క్వశ్చన్లో ఒకటేసారి అటెంప్ట్ చేయాలి, ఐదర్ ఇంటర్నల్ ఆప్షన్ ఉంది కాబట్టి. ఓకేనా, 2 క్వశ్చన్లు మీరు రాసినట్టయితే 2 సార్లు మార్క్స్ వేయడు వాడు, ఒకటేసారి కన్సిడర్ చేస్తాడు. ఏ ఆన్సర్కి అయితే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో అదే కన్సిడర్ చేస్తారు. సో 7th క్వశ్చన్ అనేది మీకు పద్యం అడుగుతాడు. ఏ లెసన్ల నుంచి పద్యం అడుగుతాడు అంటే ధర్మజుని వాక్చాతుర్యం, ఇంకొకటి విభీషణుడి శరణాగతి. ఈ 2 లెసన్లకి 7A ఏమో ధర్మజుని నుంచి అడుగుతాడు పద్యం, దానికి ప్రతి పదార్థం భావం అనేది రాయాలి. 7th B ఏమో విభీషణ శరణాగతి నుంచి అడుగుతాడు, దానికి సేమ్ ప్రతి పదార్థం భావం రాయాలి. మీరు ఈ 2 యూనిట్స్లకేని ఏదైనా ఒక యూనిట్ పద్యాలు నేర్చుకోండి. ధర్మజుని వాక్చాతుర్యం నుంచి పద్యం నేర్చుకుంటే విభీషణ నుంచి పద్యాలు నేర్చుకోకండి. 3, 4 పద్యాలు ఉంటాయి, స్టార్ మార్క్ పెట్టినవి ఉంటాయి. మీ వర్క్ బుక్లో కానివ్వండి, మెటీరియల్స్లో కానివ్వండి, టెక్స్ట్ బుక్లో కానివ్వండి, స్టార్ మార్క్ పెట్టిన పద్యాలే ఎగ్జామినేషన్లో వస్తాయి అని అర్థము. సో ధర్మజుని నుంచి చదువుకుంటే విభీషణుని చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక లెసన్ మీరు ఈజీగా, మీకు ఏది ఈజీగా ఉంటే అది రాసుకోండి. నా ప్రకారంగా అయితే ధర్మజుని వాక్చాతుర్యం చదువుకోవడం బెటర్, ఎందుకంటే అక్కడ కొంచెం వర్డ్స్ వేరేగా ఉన్న గిట్లా మీకు ఈజీగా అర్థమైపోతుంది. యువర్ విష్, ఇట్స్ అప్ టు యూ. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఆధునిక పద్య భాగం నుంచి, ప్రాచీన పద్య భాగంలో 3 లెసన్లు ఉన్నాయి కదా, ధర్మజుని వాక్చాతుర్యం అండ్ విభీషణ శరణాగతి అండ్ గుణనిధి కదా. ఈ 3 యూనిట్స్లకేని 2 క్వశ్చన్లు అడుగుతాడు. సో పద్యాలు ఎట్లనో ధర్మజుని నుంచి విభీషణ నుంచి అడిగింది కాబట్టి గుణనిధి నుంచి పక్కా లాంగ్ క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటే ఆన్సర్, దట్టు లెసన్ సమ్మరీ రాసి సరిపోతుంది. గుణనిధి కథలో ఏం నేర్చుకున్నావు, అసలు ఏంటి, అసలు కథ స్టోరీ ఏంటి అనేది మీరు రాయాలి. ఓకేనా. సో 8th క్వశ్చన్ అనేది ప్రాచీన పద్య భాగం నుంచి ఏవైతే లెసన్స్ ఉన్నాయో దాని గురించి వస్తాయి. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి ఆధునిక పద్య భాగంలో ఏవైతే లెసన్లు ఉన్నాయో అంటే గుడిసెలు కాలిపోతున్నాయి, రైతు ప్రశస్తి యాజ్ వెల్ యాజ్ దిగురు దక్షిణ. ఈ 3 లెసన్లకి ఏవైనా 2 ఎస్సే టైప్ అడుగుతాడు. ఇప్పుడు 7A ఏమో రైతు ప్రశస్తి గురించి అడిగింది అనుకో, 7B వచ్చేసి గుడిసెలు కాలిపోతున్నాయని అడుగుతాడు. సో గురు దక్షిణ అడగలేడు. సో ఈ 3 లెసన్లు ఏవైతే ఉన్నాయో ఏవైనా 2 లెసన్లు ఈ సమరీస్ నేర్చుకొని సరిపోతుంది. గురుదక్షిణ అనేది చాయిస్కి వదిలేసేయండి. గుడిసెలు కాలిపోతున్నాయి యాజ్ వెల్ యాజ్ రైతు ప్రశస్తి, ఇవి 2 చాలా ఈజీగా ఉంటాయి, జనరలైజ్డ్గా రాసుకోవచ్చు మీరు ఆన్సర్స్ ఎగ్జామినేషన్లో ఓన్గా. లైక్ గుడిసెలు కాలిపోతున్నాయి అంటే గుడిసెలు కాలిపోతున్నాయని కవి ఎందుకు పాఠం పేరు పెట్టినాడు అంటే అప్పట్లో చిన్న చూపు అంటే చిన్నగా అంటారు SC ST కేటగిరీ వాళ్ళు ఎక్కువగా గుడిసెలనే బతుకుతుండేవారు. అప్పుడు పెద్ద పెద్ద జమీందారులు ఏం చేస్తుండే, చిన్న చిన్న గుడిసెలే కాబట్టి అవి తీసేసి ఏవో రోడ్స్ కానీ ఇవన్నీ వేసేస్తుండే. సో ఒకసారి మీరు లెసన్ చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ పార్ట్ B వచ్చేసి 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ మొత్తం మీకు గ్రామరే అడుగుతాడు. 10 ఏమో శబ్దాలంకారాలు, 10B ఏమో అర్ధాలంకారాలు, లేదంటే 2 మిక్స్ కలిపైన ఇట్లా అడగొచ్చు. సో 2 చదువుకోవాలి, శబ్దాలంకారాలు చదువుకోవాలి యాజ్ వెల్ యాజ్ అర్ధాలంకారాలు కూడా చదువుకోవాలి. ఎందుకనంటే పార్ట్ Bలో 15 మార్కులు కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్, జస్ట్ మీరు ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే పద్యాలు నేర్చుకోండి. ధర్మజుని వాక్చాతుర్యం నుంచి అయినా, విభీషణుని శరణాగతి నుంచి అయినా ఏవైనా ఒక్క లెసన్ నుంచి పద్యాలు నేర్చుకోండి. గుణనిధి నుంచి ఎస్ఏ క్వశ్చన్ నేర్చుకోండి. రైతు ప్రశస్తి, గుడిసెలు కాలిపోతున్నాయి లెసన్ సమరీస్ నేర్చుకోండి. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు నేర్చుకోండి యాజ్ వెల్ యాజ్ సందర్భ సహిత వాక్యాలు. ఆధునిక పద్య భాగం నుంచి, ప్రాచీన పద్య భాగం నుంచి సందర్భ సహిత వాక్యాలు నేర్చుకొని సరిపోతుంది. వితిన్ 1 డేలో మీ ప్రిపరేషన్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది, తెలుగు సబ్జెక్టే కాబట్టి. ఇంకా ఎస్ఏ ఆన్సర్స్ అయితే ఓన్గా రాయాలి. ఇప్పుడు నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నో దాన్ని ఆన్సర్స్ రూపంలో రాయాలి, అంతే, సింపుల్. సో దీంట్లో ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పాతగా అంటే ఓల్డ్ స్టూడెంట్స్కి ఇంకా చాలా లెసన్స్ అనేటివి ఉండే, లైక్ ఉపవాచకాలు ఉండే, లైక్ చాలా లెసన్స్ ఉండే. బట్ మీకు చాలా రెడ్యూస్ అయ్యాయి కాబట్టి ఉన్నాయి 6 లెసన్లే కాబట్టి అన్నీ చదువుకోనికే ట్రై చేయండి. పద్యాలలో ఇంపార్టెంట్ అంటే నేనేం చెప్పలేనమ్మా, ఎందుకనంటే పద్యాలలో మీకు మెటీరియల్ టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది కదా. సో టెక్స్ట్ బుక్ ఆర్ మెటీరియల్లో మీకు స్టార్ మార్క్ పెట్టిన పద్యాలు ఉంటాయి. జస్ట్ ఒక లెసన్కి 2, 3 ఉంటాయి, 3 కన్నా ఎక్కువ ఉండయి. ఆ 3 పద్యాలు వాడేస్తారు క్వశ్చన్ పేపర్లో. సేమ్ మీకు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎట్లా రాసారో, ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఎట్లా రాసారో సేమ్ అట్లనే పద్యం వాడేస్తాడు. దానికి మనము ఆ పద్య కవి పరిచయం రాయాలి, ప్రతి పదార్థాలు రాయాలి యాజ్ వెల్ యాజ్ ది భావం రాయాలి. ఈ 3 రాస్తే 15 మార్కులు మీ చేతిలోనే ఉంటాయి. ఓకేనా. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్ఏ ఆన్సర్స్ పార్ట్ Bలో అటెంప్ట్ చేసినట్టయితే
side by side 3 sides రాయండి. And the passing marks is 36 out of 80. 36 is the passing marks. So try to attempt very good. Like మీరు పార్ట్ బి మంచిగా రాసినా కూడా మోర్ దెన్ యావరేజ్ మార్క్స్ అనేది మీకు ఈజీగా స్కోర్ అయిపోతాయి. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయండి. ఎంతో కొంత 15 మార్కులు ఒక 5 మార్కులన్నా పడతాయి కదా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకవేళ మీకు అన్ని క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేయనిక చూడండి. ఓకేనా. సో స్టూడెంట్స్, ఐ థింక్ దట్ మీకు ఇంకేం డౌట్ లేదని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్. ఓకే. సో ఒకవేళ ఈ వీడియో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. And students, many of you were watching our channel, but subscribe అనేది అస్సలు చేసుకుంటలేరు. ఇప్పుడు టైం అయితే యాక్చువల్లీ 3 అవుతుంది, 3 AM. సో ఇప్పుడు నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి అబ్బా, ఎందుకు ఇంత కష్టపడి చేసినప్పుడు మీరు కొంచెం లైక్ చేస్తే ఏంది అని అంటే, నాకేం పైసలు రావు లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేసే ఇట్లా ఏం పైసలు రావు. ఏంటనంటే లైక్ చేస్తే ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది అనేసి ఒక ఇంటెన్షన్ అంతే. అండ్ యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్తోనైతే నాకు ఈ వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు. యాజ్ ఐ హ్యావ్ సెడ్, నాకు ఒక 3-4 monthsకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ టు 10,000 కన్నా ఎక్కువ రాదు. ఓకేనా. సో 3-4 monthsకి 10,000 వస్తుందంటే ఇక నెలకి ఎంత వస్తుంది అనేది మీరే ఊహించుకోండి. ఆ 2,000-3,000 4,000కి అయితే నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ నేను ఎందుకు వీడియోస్ అనేది చేస్తున్నానంటే జస్ట్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే. సో అంతేగాని మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయాలి కదా. సో నెక్స్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ ఎట్ ఆల్ డూ ఎనీ వీడియోస్ అండ్ ఐ విల్ స్టాప్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో. ఓకే. సో ఫైనలీ నాకు ఇప్పుడు టైం కూడా షెడ్యూల్ అవ్వట్లేదు అసలు. ఇంత నైట్ చేయాల్సిన అవసరం ఏంటక్క, నువ్వు ఇంట్లోనే కూర్చుంటావేమో అనేసి అనుకోవచ్చు. ఐ హ్యావ్ టు పర్సూ మై స్టడీస్. నా ఫర్దర్ స్టడీస్ని స్టడీ చేసుకోవాలి, జాబ్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, ఇంట్లో వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ వదిలేసి మళ్ళీ మీ వీడియోస్ చేయాలి, మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వాలి, వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్స్ ఇవన్నీ పంపాలి, మళ్ళీ మీరు ఫోన్ కాల్స్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటాయి. సో అండ్ ద సాడ్ థింగ్ ఏంటి అంటే, వీడియోలో ఇప్పుడు 15,000 వ్యూస్ వచ్చినా కూడా లైక్స్ మాత్రం ఒక 50 దాటు. నాకు ఎందుకు అవి అర్థం కావు. బికాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది కాబట్టి మీకు అందరికి ఏంటి అని అంటే, అరే మనం ఎందుకు లైక్ చేయాలి అని అనుకుంటుంది. ఇంకో కొంతమంది ఏంటైతే కొన్ని వీడియోస్కి అయితే లైక్స్ ఉన్నాయి కానీ కమెంట్స్ మాత్రం 150-160 ఉంటాయి కానీ లైక్స్ మాత్రం 20-30 ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ ఆమ్ డూయింగ్ మై వీడియోస్ టు హెల్ప్ ద స్టూడెంట్స్. దట్స్ ఇట్. ఓకే. సో నా వీడియోస్లో మీ అందరికి ఎవరికైనా ఒక్కొక్కరికైనా యూస్ఫుల్ అవుతుందనే ఒక ఇంటెన్షన్తో నేను ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. దట్స్ వై, బికాజ్ ద వే యూ ఆర్ కమెంటింగ్, మీరు కమెంట్ చేసే విధానం కానీ ఇవన్నీ చాలా నాకు నచ్చుతాయి. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ లవ్ అనమాట, లవ్ అండ్ ఎఫెక్షన్. సో finally, this is all about the video. All the very best for your examination as well as the preparation. So మంచిగా ప్రిపేర్ అవ్వండి. తెలుగు ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే. సో అండ్ తెలుగు ఎగ్జామ్ రాసాక క్వశ్చన్ పేపర్ అనేది ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ బై సీయింగ్ యువర్ కమెంట్స్. ఓకే. సో once again, all the very best for your examination as well as the preparation. See you all in next video. Bye bye students.